హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము ఈ కలీదార్ లెహంగాని ఏ విధంగా రీయూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ లెహంగా ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దామండి. ఇది పీచ్ కలర్ లెహంగా అండ్ కలీస్ కింద ఉంది ఈ లెహంగా వచ్చేసి. సో నేనైతే ఇక్కడ మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. వర్క్ డిజైన్ అనేది ఈ విధంగా మనకు గోల్డ్ అండ్ పీచ్ కలర్లో వర్క్ అనేది ఉండడం జరిగింది. అయితే ఇది వర్క్ అనేది మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్లో రెండిట్లోనూ రాలేదండి. ఫ్రంట్ పార్ట్ ఓన్లీ వర్క్ వచ్చింది, బ్యాక్ పార్ట్ ప్లెయిన్గా ఉండడం జరిగింది. సో దీన్నైతే మనము రీయూజ్ చేయాలి అనేసి అడగడం జరిగింది. సో నేనైతే ఈ విధంగా రీయూజ్ చేశానండి. ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేటివి సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకున్న తర్వాత నార్మల్ మనం కుర్తీ ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్గా ఉండడం జరిగింది. సో మనకైతే ఒక బ్యూటిఫుల్ కలీదార్ లెహంగా నుండి కుర్తీ అనేది డిజైన్ అవడం జరిగింది. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో డిజైన్ రావడం వల్ల అదే క్లాత్ నేను ఇక్కడ హ్యాండ్స్కి కూడా యూజ్ చేయడం జరిగిందండి. నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏది యూజ్ చేయలేదు. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా నేను రౌండ్ నెక్ ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే వి షేప్ ఆర్ స్క్వేర్ మీ చాయిస్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు బీడ్స్ లేసెస్ ఏదైనా కానీ యూజ్ చేయొచ్చండి. ఇక్కడ మీకు ఇంకా ఎక్స్ట్రా హ్యాండ్స్ పొడవు కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మనము క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ నేను క్లోజప్లో చూపిస్తున్నాను. మనకు ఈ విధంగా అయితే డిజైన్ అనేది ఉండడం జరిగింది. ఈ ప్యానెల్స్ కూడా మనకు కలీదార్ కాబట్టి ఈ ప్యానెల్స్ కూడా మనకు చాలా నీట్గా కనబడడం అనేది జరుగుతుంది. సో మనం ఈ విధంగా అయితే కుర్తీని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో నా ఐడియా మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు సజెషన్ రూపంలో తెలియజేయండి. దాంతో నేను మీకు కావాల్సిన వీడియోస్ చాలా త్వరగా చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.